నాకు అయింది బ్రో బ్రేకప్. కాకపోతే నీకు కనీసం ఒక అద్దం పాడు ఉంది. నాకు అది కూడా లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ తోనే చీట్ చేశాను. అయ్య బాబోయ్! కాకపోతే నేను కొద్దిగా వైలెంట్ గా బిహేవ్ చేశాను బ్రో. చీట్ చేసినప్పుడు డైజెస్ట్ అవ్వాల. అంటే ఏం చేశానో కరెక్ట్ చెప్పాలంటే వాడి చెయ్యి ఇరుక్కొట్టేశాను. అయ్య బాబోయ్! బ్రో మరెంత వెళ్ళ? నేను ఒకరికి అయితే అంటే బీర్ బాటిల్ తో నెత్తి పగల కొట్టేసిన బ్రో. చెయ్యి ఇరుక్కొడతామంటే ఎలా అంటే ఎల్బో దగ్గర కొట్టా. ఎల్బో ఇరిగిపోయింది. అంటే ఇప్పుడు చెయ్యి పని చేయదా అంటున్నా? వాడికా ఇప్పుడు కొట్టి చాలా రోజులైంది. ఆహా! ఒక 2 ఇయర్స్ అవుతుంది దగ్గరగా. ఆ! వాడికి మొన్నే రికవర్ అయ్యాడు ఆడు ఆ దెబ్బకి. అయ్యమ్మో! కామెడీ చెప్పనా? నేను ఎంత ఎర్రిపోనో నీకు అర్థమైద్ది. ఏమైంది? కాదు వాడిని బెస్ట్ ఫ్రెండ్ అనేసి కాలేజ్ లో వాడు అందరూ వాడికి అగెనిస్ట్ కొన్నా వాడికి సపోర్ట్ చేసి వాడి బర్త్డే కి ఒక ఐఫోన్ ఎక్స్ కొనిచ్చా. సెకండ్ హ్యాండ్స్ లోనే 17,000 పెట్టి కొన్నా. ఐఫోన్ ఎక్స్. అయితే ఐఫోన్ ఎక్స్ఆర్ అనమాట. బ్రో నాకు M24 కావాలి బ్రో. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. అదే ఫోన్ వాడు నోట్ లో పెట్టి కన్నా అనమాట. వాడికి బొగ్గ లెఫ్ట్ సైడ్ బొగ్గ 4 అంగుళాలు చినిగిపోయింది. అయ్య బాబోయ్! మీ ఫ్రెండ్ కాదు? నా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ కాలేజ్ లోనే. ఎందుకు అట్లా గొడవ? డిప్లొమా ఇంటర్న్షిప్ లో 6 months అని చెప్పి నేను చెన్నైలో చేశాను అనమాట. ఆ టైంలో వాళ్ళేమో ఆంధ్రాలో చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళిద్దరు అలా అయ్యారు. మా బావ ఒకడు ఉంటాడు. మా బావ వాళ్ళని ఓయో రూమ్ దగ్గర చూసి నాకు కాల్ చేశారు. ఇలా ఓయో రూమ్ దగ్గర చూసాను రా అన్నాడు. నిన్ను చూసారని? నాకు వాళ్ళిద్దరిని నిన్ను చూసారని ఫోన్ చేశాడు. వాళ్ళిద్దరిని చూసాడంట. సరే నాకు వీడియో పెట్టు అని చెప్పా. ప్రూఫ్. నువ్వు మరి వైలెంట్ ఉన్నావు బ్రో. నీకు అమ్మాయిలను పూలని చూపించాల్సిందే. ఈయన ఫోన్ నోట్లో పెట్టి కొట్టిందంట. ఫోన్ నోట్లో పెట్టి కొట్టినప్పుడు బొగ్గ చినిగిపోయింది వాడికి లెఫ్ట్ సైడ్ 4 అంగుళాలు. వినడానికే నాకు మస్తు భయం అవుతుంది. సేఫ్టీకి ఏంది బ్రో? చీలిపోయింది అంటుంది కదా. ఏంటి బ్రో వాడు 2 సంవత్సరాల దాకా హ్యాండిక్యాప్డ్ గా ఉన్నాడని చెప్తుంటే వినపడలేదా? అదే కదా చాలా డేంజర్. మంచిగా ఉండాలి బ్రో. అంటే ప్రొఫెషన్ ఏంటి అంటే బాక్సర్ బ్రో. ఓకే నైస్. బాక్సర్ కాబట్టి బాక్సింగ్ లాగా కొట్టినావు బ్రో. పాపం అది పాపం. అంటే నీ పవర్ చూపించినావు అన్నమాట. నీ గేమింగ్ పవర్. కానీ చాలా బ్యాడ్ అయిపోయింది బ్రో దాని వల్లే. ఇప్పుడు పెళ్లి వేరే తోటి అమ్మయ్య ఆమెకే నాతో బ్రేకప్ అయిన ఒక నెలకే వాడికి అంటే వాడిని ఇలా కొట్టాను కదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యేలాగా. సో మళ్ళీ బ్రేకప్ చెప్పేసింది. వాడు పనికిరాడు కదా అని. కాదు ఆమె ఇప్పుడు సింగిల్ గా ఉందా లేదంటే పెళ్లి అయిపోయిందా? అమ్మయ్య ఇప్పుడు వేరే వాడితో పడుకుంటుంది. ఎవడో నాకు తెలియదు. ఎవడో ఒకడు ఉండాల్సిందే ఎప్పటికి. అంతే కదా. నేను లవ్ చేస్తాను బ్రో. కాకపోతే వాడు ఏం చెప్పిండా మమ్మీ? ఏం చేస్తాం, వాడు మాయ చేశాడు దాన్ని. వాడు అమ్మాయిలతో తిరుగుతాడని నాకు ముందు నుంచి తెలుసు. అయినా వాడిని ఫ్రెండ్ గా పెట్టుకున్నా. బ్రో అది కాదు బ్రో, అమ్మాయిలది మనము ఒక్కలకు సిన్సియర్ లవ్ చేస్తే గుడికి పోతాయి బ్రో వేరే టోన్. ఎట్లా ఉండవు బ్రో మా చెన్నైలో నీకు. అందుకే అమ్మ ఇంట్లో చేసేదిగా బచ్చి బ్రో వచ్చాయి బ్రో, ఇక్కడ వచ్చాయి నేను చూసుకుంటా నిన్ను. వచ్చేస్తా. నా ఫీజు కూడా నువ్వే కట్టేసి. మొత్తం అంతా చూసుకుంటాడు బ్రో. చూసుకుంటా అనే మాట వచ్చింది చూడు, దానికే ఇక అన్ని కట్టేసుకుంటాడు. నీ బట్టలు నీ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూసుకుంటాడు. మీ అన్నలా చూసుకుంటాడు. బ్రో చూసుకుంటా. వచ్చాయి బ్రో నువ్వు. బ్రో అలాగే ఆశలో కొద్దిగా వాటకూడదు. వెళ్ళినాక ఎగ్జిట్ చేసేసి ఎన్నా చెప్పినావు ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అంతగా మేము నాకు అర్థమవుతుంది. నాకు 10 నిమిషాల దాకా అసలు ఏం ఆలోచన బ్రో. నేనేమన్నా నన్ను ఎగ్జిట్ చేసేసి ఆలోచించి అర్థమన్నా బ్రో. ఈ అమ్మాయిలు బ్రో అర్థం కారు వర్క్. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు కాబట్టి. కానీ నెంబర్ 2 అమ్మాయో అబ్బాయో తెలీదు. ఫ్యూరీ అంటే మాక్సిమం అబ్బాయి మాట్లాడకపోతే అసలు ఆటగాడు అంటే కనుక్కుందామని. అదే ఆటగాడు. నెంబర్ 2 ఫుల్ రష్ మీద ఉన్నాడు. ఫామ్ లో ప్రో ప్లేయరేనా? వేట మీద ఉన్నాడు బ్రో. వేట ఆడుతూ తొక్కలేడు. గట్టిలో ఉన్నాడు ఇప్పుడు. మనం ఏమనద్దు. ఆయన గ్రానైట్ వేయగలం మన మీద. ఎప్పుడైతే మామూలుగా పొగడే అప్పుడే నాకైపోయాడు. మరి పొగడదు ఏకంగా ఫుల్ కిల్ చేశారు. అరే ఒక్కడే ఇతన్ని నాకు చేసిన బ్రో వెళ్ళండి. నేను వెళ్తా ఉంది. నైస్. నాకు రీకాల్ లేదు, ఇక వాళ్ళకి ఉన్నది. అయ్యి సైకో ఆడతావా? సైకో పాప. మీరు నన్ను పిలుస్తారు అనుకున్నావా? పిలిస్తే రావు కదా. మీరు ఆడుతుర్రు. మరి మేము స్టార్ట్ చేయకపోతే మళ్ళీ ఎగిరిపోతా అంటావా పాప? మాతో ఆడవు కదా, అంతేనా? రూమ్ సరే ఓకే బ్రో. ఫ్రెండ్ ప్రో ప్లేయర్ అనుకుంటా. రూమ్ ఆడతా అడుగుతుంది. రూమ్ ఆడొచ్చా అంటుంది. ఆడతా కాదు ఆడొచ్చా రిక్వెస్ట్ చేస్తుంది.
సరే ఆడచ్చు నేను సైకో ఉంటాము, డెమోను ససుకే ఉండాలి, సరేనా? మమ్మల్ని కొంచెం చూసుకున్నాడు, మమ్మల్ని కొట్టకంతగా. నువ్వు ప్రో ప్లేయర్ కాబట్టి నీతో నువ్వే ఆపోజిట్ ఉండాలి నాకు, లేకపోతే అప్పుడు నాకు గేమ్ రాదు. సరే, ఓలు బ్రో నేను ఏదో హైప్ ఇస్తున్నావు, మీ ఇద్దరు నాకేదో హైప్ ఇస్తున్నావు. పులిహోర మాకు చెప్పద్దు బ్రో. బ్రో పులిహోర ఏంది అది? అదేమన్నా పులిహోర బ్రో? ప్రతిదీ పులిహోర ఉంటావేంది బ్రో నువ్వు అమ్మాయిల లాగా? అదే ఆయన కదా. నడుపు ఒకసారి. అదే సరే కదా. దా పెట్టు బ్రో పెట్టు. పెడుతున్నా రండి. మైక్ ఆన్ చేయను, మైక్ ఆన్ చేయకపోతే కొడేస్తా. నేను సాస్కెన్ చూసుకుంటాను. నేను మా పిల్లని చూసుకుంటా. సీరియస్ గా సీరియస్ ఎందుకు బ్రో? నార్మల్ గా Serious నువ్వు నార్మల్ గా అన్నా ఇట్లా మస్తు ఆడుతున్నావు కదా, నీ గేమ్ ఒక్కసారి చూస్తే తెలిసిపోతుంది. అబ్బా, అమ్మాయి కొట్టింది బ్రో. బాగానే ఆడుతుంది ఆమె. రెండు సారి కొట్టింది, ఒక షాట్ కాదు 2 సార్లు కొట్టింది. ఆ పిల్లని నేను కొట్టాలి. ఐఎమ్ ఇంప్రెస్డ్. మళ్ళా ఆ పిల్లని కొట్టాలి. మరి ఆ పిల్ల నన్ను కొట్టింది ఏంటి? లిటరలీ అది నా షాట్ బ్రో, తెలుసా? మస్తు కొట్టినావు నువ్వు ఇట్లా. ఊరుకోలే బ్రో, ఏదో ఒకటి. నీదనుకో. వాడు కాదు, నాకు సాస్కే మీద కోపం వచ్చింది, ఎందుకంటే పిల్లోలం బ్రో మళ్ళీ చూసుకున్నాడండి అన్నాడు. ఆహా, అలా అంతే బ్రో. ప్రో ప్లేయర్స్ నా డైలాగ్ ఎవరు నాకే రిపీట్ చేస్తే నాకు నచ్చదు కదా. మీ అందరు ప్రో ప్లేయర్లు అంతే బ్రో, పిల్లలు అనుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే నీ డైలాగ్ నీకు వచ్చింది ఈసారి. అదే కదా, నాకు అదే నచ్చడం. ఎంత బ్రో? కథలు చేస్తే మనమే చేయాలి, ఇంకో వేరే వాళ్ళు చేస్తే ఒప్పుకోను. అంతేగా. నాకైతే ఈ అమ్మాయి బాగా ఆడుతుంది అనిపిస్తుంది. అవు కదా, మరి నాతో అత ఆడలేదు. బాగుంటది. అరే కొట్టేండు బ్రో, ఇడు మనగాడు, పగోడు అనుకున్నా, మనోడేడు. అట్లా కాదు, మనోడు అనుకున్న పగోడి. అదే అదేలే, నేను రివర్స్ చెప్పా. అంటే మత్తు వదలరా 2 చూసినప్పటి నుంచి కొంచెం మత్తు వచ్చేసింది. అరే అదే వాడికి లాగా సత్య లాగా బ్రో క్యాంప్ వేస్తారు, అట్లా నాకు అర్థమైపోయింది. కిల్స్ రావట్లేదని క్యాంప్ చేసారు వాళ్ళు. ఏడున్నారు అసలు? వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా, వాడు అలా కొట్టు, నేను ఇలా కొట్టు. అరే ఇద్దరు రైట్ సైడ్ వచ్చారు ఒకేసారి. వాళ్ళు టైం తీసుకుని వచ్చారు చూసా అసలు. నైస్. అదే బ్రో, సూపర్. నిన్ను కొట్టాలంటే అంత ప్లానింగ్ చేయాలి బ్రో, తెలుసా? ఏమంటావు? ప్రో ప్లేయర్ నార్మల్ గా కొట్టలేకపోతారు పాపం. అదే వాడు, ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే కవర్ ఇస్తుంది, వాడు వచ్చేదాకా. వాడేమో వచ్చి కిల్ కొడుతుంది. అదేలే. ఏం కాదు. వాడు ఏడాడు, ఈ పిల్ల వస్తలేదు బ్రో బయటికి. పిల్లే కాదు, బాబు కూడా వెనక్కి ఆడుతున్నాడు. ఎందుకు? ఓడిపోయినా పర్లేదు కానీ అట్లా వెనుక పోవద్దు. అరే ఇది గేమ్ ప్లే నేర్చుకుంది బ్రో పిల్ల. నాతో ఇంత మంచిగా ఆడలేదు తెలుసా? అరే బ్రో, ఇంకో 2 kills చేయాలి. బా స్కోప్ వేసుకొని చూస్తున్నావు. ఏ అమ్మాయి వచ్చింది మధ్యలోకి చూడు. సడన్ సర్ప్రైజ్ నాకైతే. ఆమెకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసిన. ఫామ్ లో కానీ ఫామ్ సడన్ గా కొట్టేసిన, అడ్డమాడి కొట్టి. ఒక్కొక్కసారి ర్యాండమ్ గా కొట్టినా మస్తు తాకుతాయి తెలుసా? వాళ్ళ మనము క్యాంప్ చేయాల్సి వస్తుంది. ఓడిపోయినా పర్లేదు కానీ అట్లా ఒక దగ్గర ఉండి ఆ కిల్స్ కొట్టుకుంటారు. ఇక కొట్టుకొని అయినా వాడు కొడతాడంటే 5 kill పారిపోదాం.